3 రోజుల పాటు కొట్టి చంపారు అతన్ని. ఉమ్, అతని ఉమ్, ఫ్రెండ్‌ని చంపారు. ఉమ్, వాళ్ళు పోలీసుల దగ్గరికెళ్ళినా పట్టించుకోలేదు. ఎవరి దగ్గరికెళ్ళినా పట్టించుకోలేదు. ఉమ్, 3 రోజుల పాటు నరకం అనుభవించారు ఆ తల్లిదండ్రులు. ఈ విషయాన్ని వాళ్ళ కులాల్లో అందరికీ చెప్పుకున్నారు. ఉమ్, ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ప్రభుత్వం పట్టించుకోలే. అప్పుడు సమాజ్‌వాదీ పార్టీ గవర్నమెంట్ ఉంది. తర్వాత కడుపు రగిలిపోయిన వీళ్ళందరూ కలిసేసి వాళ్ళు లారీ డ్రైవింగులు అంటే సొంత లారీలు ఉంటాయన్నమాట. వాళ్ళే డ్రైవ్ చేసుకుని పోతుంటారన్నమాట. మొత్తం కొన్ని 100 లారీలు తీసుకొచ్చి ఆ ఊరుని చుట్టుముట్టారు ఒక రోజున. వచ్చి ఎవరైతే ఈ పిల్లల్ని చంపారో వాళ్ళని 7గురు అన్నమాట. వాళ్ళ 7గురిని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నరికేశారు. ఈ ఇన్సిడెంట్‌ని క్రైమ్ ఇన్సిడెంట్‌గా చూసి మైనారిటీల మీద దాడులుగా ప్రొజెక్ట్ చేసింది అప్పుడు సమాజ్‌వాదీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక రాహుల్ వెళ్ళారు వాళ్ళని పరామర్శించడానికి, చచ్చిపోయినటువంటి వాళ్ళని. వీళ్ళ చేతుల్లో చచ్చిపోయిన వాళ్ళని గురించి ఎవడు మాట్లాడలే. దానికి రియాక్షన్‌గా జాట్లందరూ కలిసి చేసిన దానికి పరామర్శించడానికి మైనారిటీల మీద దాడులని వెళ్ళారు. వాళ్ళు ఎవరు బీజేపీ కాదు యాక్చువల్‌గా చెప్పాలంటే. అది 14 నెలల ముందు అనుకుంటా జరిగింది ఆ ఇన్సిడెంట్. ఆ తర్వాత ఆ ఏరియా ఎంపీ కూడా వాళ్ళకే మద్దతు అనమాట, ముస్లింలకి. అతను చనిపోయాడు అనుకోకుండా. చనిపోతే అక్కడ బై ఎలక్షన్ జరిగింది. అప్పటిదాకా బీజేపీ ఒక 20-30 వేసుకుంటోంది ఉత్తరప్రదేశ్లో. బై ఎలక్షన్‌లో దాదాపుగా 3-4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది బీజేపీ. ఒక్కసారి షాక్ అయ్యింది. ఇదేంటి మనం అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే జాతీయ నాయకులు వీళ్ళు కూడా ఎవరు పోలా, మామూలుగా వచ్చేసింది అంత మద్దతు. ఏంటి అన్నదప్పుడు వీళ్ళ టీం చెక్ చేసింది. చేస్తే ఇది రీజన్ అని తేలింది.